ఏఐ కూడా వచ్చేస్తుంది గదా! ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఏమన్నా చేంజెస్ అంటే మార్పులు, చేర్పులు చూసే అవకాశం యాక్చువల్‌గా ఉంటుందనుకోవచ్చా? అండి ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌లో జరగాల్సినటువంటి మార్పులు, చేర్పులు ఆల్రెడీ జరిగిపోయినియి. ఎగ్జామ్‌లో మనము తల తిప్పామనేది ఏఐ చూడదు గానీ, క్వెషన్ ఆన్సర్ చేసిన సీక్వెన్స్ కరెక్ట్‌లు, తప్పులు, కాపీలు కొట్టి గనక రాస్తే, ఆ టెక్నాలజీ పట్టేసుకుంటుందండి. అబ్బా! అంటే తప్పులు మనుషులు చూడటం లేదు గదా! అని జెప్పి తప్పు చేయటానికి అవకాశం లేదండి. సో, సో, నెక్స్ట్ ఇంకోటి ఈ మధ్య కాలంలో జరిగిన అంటే హై సెక్యూరిటీ మానిటరింగ్ ఉంటుంది. అంతేనండి. ఇంతకుముందు సైకోమెట్రీ టెస్ట్ అని ఒకటి ఐబీపీఎస్ పీఓలో కండక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. అది ఫిజికల్‌గా సెంటర్‌కెళ్ళి రాయాల్సొచ్చేది. హ్మ్. ఇప్పుడు ఏఐ మానిటరింగ్‌తో ప్రాక్టరింగ్ ఎగ్జామ్ పెట్టేశారండి. అంటే ఓకే. మన ఇంట్లో కూర్చొని మనం రాయొచ్చు. మన ఇంట్లో కూర్చొని మనం రాయొచ్చు అనంగానే మీకు మీ ఫీలింగ్ నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. కళ్ళు పెద్దయ్యాయినియి. ఓహ్! చాలా చేయొచ్చు అనుకోని. ఏం చేయలేమండి. పద్ధతిగా ఎగ్జామ్ రాయటం మాత్రమే చేయగలం. ఓకే. ఎందుకంటే ఆ టెక్నాలజీ అన్నారు చూడండి. హ్మ్. టెక్నాలజీ వచ్చేటప్పటికి తప్పులు చేయటానికి అవకాశాలు తగ్గిపోతాయండి. ఏ చిన్న తప్పు చేసినా టెక్నాలజీ పట్టుకుంటుంది మనల్ని. సో, ఆ ఒక్క చేంజే తప్పించి టెక్నాలజీ మూలంగాను, ఏఐ మూలంగాను ఇప్పటికిప్పుడు బ్యాంకింగ్ సెక్టార్ మీదకొచ్చినటువంటి రైల్వే సెక్టార్ ఎందుకంటే ఇయన్నీ సర్వీస్ సెక్టార్‌లండి. హ్మ్. మనుషులు మాత్రమే పని జేయాలి ఈటిల్లో. మిషన్‌లు పనిజేసి చేయలేవండి. మిషన్‌లు చేసే పనులు అతి తక్కువ శాతం ఉన్నాయి ఈటిల్లో. కాబట్టి ఈ ఏఐ యొక్క ఎఫెక్ట్ ఉద్యోగాలు నంబర్లు తగ్గటం మూలనైతే ఎఫెక్ట్ చూపించవండి గ్యారంటీగా. ఓకే. అవకాశాలనేయి పెరుగుతానే అప్‌వర్డ్ స్లోపింగ్ కర్వ్. ఐయామ్ రిపీటింగ్ అలా పైకి వెళ్తూనే ఉంటాయి గానీ, హ్మ్. తగ్గేది కాదండి. ఎందుకంటే, ఏ దేశం ముందుకెళ్ళాలన్నా సరే 2, 3 ఫీల్డ్ బావుండాలండి. ఒకటి ఫైనాన్షియల్‌గా బ్యాంకింగ్ సెక్టార్, నెక్స్ట్‌ది అగ్రికల్చర్ సెక్టార్, హ్మ్. నెక్స్ట్‌ది ట్రాన్స్‌పోర్ట్ అండి. యెస్. ఈ 3 బావున్న దేశాలన్నీ డెఫినిట్‌గా బావుంటాయి. మన ఎగ్జామ్స్ అన్నీ కూడా దానికి సంబంధించినయే గాబట్టి, నోటిఫికేషన్‌లు ఏ క్వెషన్ 1% కూడా తగ్గవు. పెరుగుతూనే ఉంటాయి. 26 కాదండి 27 కూడా ఇదే మాట. ఈ సంవత్సరం వచ్చినటువంటి నంబర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఎక్కువొస్తది. నెక్స్ట్ ఇయర్ కన్నా ఆ తర్వాత సంవత్సరం ఎక్కువొస్తది. అబ్బా! 34 ఏళ్ల అనుభవంతో చెప్తున్నాను.